బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో భారీ గోల్డ్ కుంభకోణం వెలుగు చూసింది. నమ్మకమై పెట్టుబడిగా కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం సాగిస్తున్న హర్ష జ్యువెలర్స్ యజమాని బిట్రా రాఘవేంద్ర కస్టమర్లకు భారీ ఎగనామం పెట్టాడు. సుమారు 200 కుటుంబాల నుంచి వందలాది కోట్లు కిలోల కొద్దీ బంగారం వసూలు చేసి రాత్రికి రాత్రే షాప్ సర్దేసి బోర్డు తిప్పేశాడు. దాదాపు 10 కేజీల బంగారం, 100 కేజీల వెండితో పాటు 50 కోట్ల నగదుతో తన సోదరుడితో కలిసి నిందితుడు రాఘవేంద్ర పరారైనట్లు తెలుస్తుంది. తమ జీవితకాల కష్టాన్ని నమ్మి డిపాజిట్ చేస్తే ఇలా నడి రోడ్డుపై పడేశారంటూ బాధితులు, మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం హర్ష జ్యువెలర్స్ షాప్ ముందు బాధితులు భారీ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం, పోలీసులు తక్షణమే స్పందించి తమ సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా దగ్గర అంతా ఒక 50 కోట్ల దాకా జనం అందరి దగ్గర కాజేసి పరారులో ఉన్నాడు. ఆయన అందరూ కూడా 200 కుటుంబాలు బాధ్యతలుగా ఉన్నారు. ఆయనకి తరపుని మేమందరం ఎంతో కష్టపడి రూపాయి కూడిపెట్టి అందరూ బయట పనులు చేసుకునేవాళ్ళే, మొగ్గాలు చేసుకునేవాళ్ళు, అంతా ఏదో చేతి వరకు చేసుకునేవాళ్ళే. మొత్తం కూడానే అందరినీ దోచుకొని నమ్మించి అందరినీ దోచుకొని వెళ్ళిపోయాడు. మాకేమో న్యాయం ఎవరు చేస్తారో కూడా తెలియట్లేదు. మేము మీడియాని పిలిచారు, మేము మీడియా దగ్గర మొరపెట్టుకుంటున్నాం. మాకు ఎమ్మెల్యే గారు, పోలీసులు అందరూ కలిపి మాకు ప్రభుత్వం మొత్తం అంతా న్యాయం చేయాలిగా కోరుతున్నాము. మేము అసలు చాలా పేదవాళ్ళం అండి. ఏదో మేము చేసుకొని తినేవాళ్ళం. రూపాయి పోగొట్టుకొని మా ఈ ఇన్సూరెన్స్ డబ్బులు, పోస్టుల్లో డబ్బులు అన్నీ వస్తే ఇంకా అవన్నీ ఇట్లు పెట్టి కొనిపించి నేను ఇస్తానని నమ్మబలికి పెట్టుకొని వెళ్ళిపోయాడు సార్. మొత్తం 50 కోట్ల రూపాయలంటే ఎవరు ఎప్పుడు సంపాదించుకుంటారు సార్? అందరూ రూపాయి కష్టపడి బతికే వాళ్ళమే. అంత సొమ్ము తీసుకొని అన్నదమ్ములు ఇద్దరు కూడా పరారైపోయారు. వాళ్ళిద్దరిని పోలీసులు కానీ ఎమ్మెల్యే సహాయంతో పోలీసులు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి తీసుకురావాలి. నా ప్రార్థన అదే. నేను అందరికీ తెలియదు. చీరాల మన తెల్లగందమమ్మ దగ్గర బ్రహ్మంగారి చెట్టు దగ్గర ఎంతో నమ్మకంగా గత 10 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ హర్ష జ్యువెలర్స్ అని బిట్రా రాఘవేంద్ర అనే వ్యక్తి నమ్మకం పలుకుతూ వ్యాపారంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉన్నాడని చెప్పిన నమ్మకంతో నేను ఇక్కడ వర్కర్గా పెట్టి ఈరోజు వ్యాపారం చేస్తున్నానని అందరికీ నమ్మకం ఇచ్చి ప్రతి మనిషి దగ్గర ఎంతో కొంత అవకాశం ఉన్నంత వరకు చీరాలో దాదాపు 10 కేజీలు బంగారం పైచీలకు తీసుకొని పరారీ అయినట్టుగా మాకు తెలుస్తుంది. ఇంట్లో మేము హోల్సేల్గా చేస్తుంటాము. హోల్సేల్గా మాకు ఎవరి షాప్కైనా సరే మేము ఇచ్చేది ఒక వైట్ పేపర్ మీద నమ్మకంగా ఇస్తాము. బంగారు వ్యాపారం అంటేనే నమ్మకము, నాణ్యత. అటువంటి బంగారు వ్యాపారాన్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి అన్ని బంగారు కొట్లోళ్ళందరికీ మాయన మచ్చగా తీసుకొచ్చాడు. ఎందుకంటే ప్రతి ఒక్క సాధారణ మానవుడు, మధ్యతరగతి కుటుంబస్తుడు ఒక బంగారు కొట్టు దగ్గరికి వచ్చి ఒక వస్తువు కొనుక్కున్నాడు అంటే అతను సంవత్సర కాల జీవితకాల కష్టాన్ని మా దగ్గర ఇచ్చి తనకు ఆపదలో పనికొచ్చిద్దని ఆ వస్తువుని తీసుకొచ్చిస్తాడు. అట్లాంటిది ఈరోజు నమ్మకాన్ని కోల్పోయే విధంగా చీరాల్లో బంగారం చేర్చుకోవాలంటేనే కస్టమర్స్ భయపడే విధంగా ఇతను చేసినది చాలా దారుణము. దీన్ని ఎమ్మటే కఠినంగా రాఘవాన్ని శిక్షించాలి. ఇటువంటి చర్యలు మళ్ళీ ఏ షాపోడు కూడా చెయ్యకుండా ఉండే విధంగా గవర్నమెంట్ తగు చర్యలు తీసుకొని కఠినమైన రూల్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తూ అందరికీ సమన్యాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ వారిని కోరుచున్నాము, పోలీసు వారిని కోరుచున్నాము. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీద స్పందించి ఎమ్మటే ఈ యొక్క ఎవరినైతే అరెస్ట్ చేయాల్సిన బిట్రా రాఘవాన్ ఉన్నాడో ఎక్కడున్నాడో ఎతికిచ్చి అరెస్ట్ చేసి అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మీడియా వారు అందరూ కూడా సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపు 10 కిలోల పైచీలకు బంగారాన్ని, 100 కేజీల దాకా వెండి, ఒక 10 కోట్లు క్యాష్ అనేది బయట మార్కెట్లో వినబడుతున్నదే. ఏది ఎంత అనేది ఇది మాత్రం ఖచ్చితంగా రాఘవాన్ని పట్టుకుంటే కానీ నిజ నిజాలు బయటకు వస్తాయి. సాధారణ మానవులు, చాలా చిన్న మానవులు ఎక్కడో దగ్గర కూలికాయ చేసుకొని 5,000, 10,000 దాచుకొని ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఈ షాప్లో మనకి ఇవ్వడం జరిగింది. ఒక సాధారణ కుటుంబంలో 25,000 రూపాయలు జీతం వచ్చిన వాడు 5,000 రూపాయలు మిగిల్చుకోవడమే కష్టమవుతుంది. అట్లాంటిది ఈరోజు ఒక సవర్ వచ్చేసి 1,00,000 దాటిపోయింది. 2 సవర్లకి కొనుక్కోవాలన్నా 2 లక్షలు 3 లక్షల రూపాయల డబ్బులు మనం జాగ్రత్త చేయాలంటే తను ఎంతకాలం కష్టపడితే అవుతుంది. అటువంటి డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళ మొఖాన పోసాం. వీళ్ళ మొఖాన పోస్తే ఇతను చేసిన వల్ల చీరాల 70 కొట్లు ఉన్నాయి. ఏ కొట్టు మీద రేపొద్దున వచ్చి ఏ కొట్టు దగ్గరికి ఆర్డర్ ఇచ్చి వెళ్తాడు? నీ వ్యాపారం నువ్వు చేసుకొని నీ వరకు నువ్వు సంతోషంగా నీ వరకు అందరినీ మోసం చేసి గడించుకొని నువ్వు వెళ్ళిపోయావు. మిగతా వాళ్ళ వ్యాపారాలు చేయాలి, మిగతా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, నీ కుటుంబం బాగుండాలని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. నీ కుటుంబంలో 10 మంది సంతోషంగా ఉండాలని వెళ్ళిపోయావు. 200 కుటుంబాల పైచీలకు మొత్తాన్ని కూడా రోడ్డు మీద పడేసేసావు. 200 కుటుంబాలు. ఏ కుటుంబాలు రేపొద్దున చనిపోయినా ఆ ఉసురు నీకు తగలకుండా ఉంటుందా? ఏ కుటుంబంలో సరిగ్గా అన్నం తెలకుండా దాచిపెట్టుకొని నీ మొఖాన్ని పోసాం. ప్రతి ఒక్క హోల్సేలర్ అయితే షాప్ టు షాప్ నమ్మకంగా ఒక తెల్ల పేపర్ మీద ఇచ్చి వెళ్తాడు హోల్సేలరు.
దేనికోసం? నువ్వు ఇస్తావు, నువ్వు చేస్తావని. కస్టమర్ల దగ్గర మోసం చేసావు, హోల్సేల్ దగ్గర మోసం చేసావు, చీరాల జనాల దగ్గర మోసం చేసావు, ఫ్రెండ్స్ దగ్గర మోసం చేసావు, నీ చుట్టూ తిరిగే వర్కర్లను మోసం చేసావు. ఇంతమంది మోసం చేసి నీ 10 మంది ఆనందంగా ఉంటే సరిపోద్దా? అందరికీ సమన్యాయం చేయాలని గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, చీరాల స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని పర్టికులర్గా హై సెక్షన్గా పెద్ద కేసు కింద ఫైల్ చేసి ఖచ్చితంగా తిన్న అరెస్ట్ చేయాలి. అందరూ ఏదో మార్గదర్శియో లేకపోతే కపిల్ ట్రీట్మెంట్సో లేదా పెద్ద పెద్ద కంపెనీ అనుకో, పెద్ద పెద్ద కంపెనీల్లో చేసే మోసంలో కన్నా లోకల్లో స్థానికంగా నమ్మకంగా ఉండి చేస్తున్న దాదాపు 50 కోట్ల పైచిలుకు అమౌంట్ వినబడుతుంది. చిన్న చితక అమౌంట్ కాదు, 50 కోట్ల పైచిలుకు 200 కుటుంబాలు పైన అన్యాయం చేసి రోడ్డును పడేసి మళ్ళీ 10-20 సంవత్సరాలు వెనకబడేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇటువంటి చర్యలు ఏ కొట్టోడు చేయకుండా అందరికీ న్యాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ మరి సనీయంగా కోరుకుంటున్నారు.